బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో పాటుగా అప్పు తీసుకున్న వారిపైనే కిరణ్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. దాసరి కిరణ్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పటమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాసరి కిరణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ముఖ్యంగా సినీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ ను కొద్దిసేపటి కిందట పడమట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలు వివిధ రకాలైనటువంటి బాధితుల దగ్గర నుంచి కిరణ్ తీసుకున్నట్లు కూడా తెలిపారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరి దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు అందరి దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా, మరి వారిని అడిగితే తిరిగి చెల్లించకుండా తన అనుచరులతో దాడి చేయించినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పైన నేను ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తానా, ఏదైతే దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దాసరి కిరణ్ కు అనుచరులుగా ఉన్నారు. ఈ విజయవాడకి సంబంధించినటువంటి పరిధిలో ఈ యొక్క ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే దాసరి కిరణ్ గతంలోనే వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మరి ఇప్పుడు పడమట పోలీసులు, అంటే నిన్న సాయంత్రమే పడమట పోలీసులు హైదరాబాద్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే పడమట పోలీస్ స్టేషన్ లో కేసు అయితే ఏదైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా పడమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. నమోదు చేసినటువంటి నేపథ్యంలో అంటే దాదాపుగా బాధితులకి 4.5 కోట్ల రూపాయలు ఒకరికి చెల్లించాలని, ఇంకా దాదాపుగా 30 మంది బాధితులు ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలిపినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బాధితులందరూ కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో దాసరి కిరణ్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే పోలీసులు దీన్ని ఇంకా కూడా దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.